హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఒక కొత్త సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏ దేవి వరమో నువ్వు అనే సీరియల్ అండి. దాని గురించి నేను మీకు రివ్యూ చెప్తాను. సీరియల్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుందండి. అయితే ఇంకా ల్యాక్ చేయకుండా సీరియల్లోకి వెళ్దాం. అయితే సీరియల్లోకి వెళ్ళగానే ఒక పెద్ద కారులో వస్తారు ఆసుపత్రికి డెలివరీకి. అదేంటి, టౌన్లో అంత పెద్ద ఆసుపత్రి ఉండగా ఇంత చిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారేంటని బయట కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్స్కి నొప్పులు రావడంతో హాస్పిటల్ తీసుకొని వస్తారు. హాస్పిటల్ బయట తన తండ్రి, అన్నయ్య బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఉంటారు. నా కూతురికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత ప్రశ్నలా మిగిలిపోయిందా నా కూతురు జీవితం, ఒక ప్రశ్నలా మిగిలిపోయిందని బాధపడాలా, ఏం అర్థం కావడం లేదని గీత తండ్రి అనుకుంటూ ఉండగా, ఇలా అనుకుంటుంటే నర్సు లోపల నుంచి ఉరికొస్తూ, సార్ బిడ్డ అడ్డం తిరిగిందండి, బిడ్డ అడ్డం తిరిగింది సార్ అనగానే షాక్ అయిపోతారు. అయితే రిస్క్ తీసుకొని డెలివరీ చేయాలి, తన భర్తతో సంతకం పెట్టించండి అని చెప్పి నర్సు లోపలికి వెళ్ళిపోతుంది. చెప్పాల్సింది కదా నాన్న, చెప్పాల్సిందని, తనకు భర్త లేడని, తనకు పెళ్ళే కాలేదని, ఎవరినో ప్రేమించి మోసపోయిందని చెప్పాల్సింది కదా నాన్న. కూతురి పెళ్ళి కాకుండా తల్లి అయిందని ఈ ప్రపంచంలో ఏ తండ్రి చెప్పుకోలేడు అనగా తన అన్న అంటాడు, చెప్పాల్సిన టైంలో గట్టిగా చెప్పుంటే ఈరోజు ఎవరికి తెలియకుండా మారుమూల గ్రామంలో డెలివరీ చేయించవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు నాన్న అనగా, గీతను అర్థం చేసుకోరు శేఖర్ అని వాళ్ళ నాన్న అంటుంటాడు. ఎంత నమ్మకం ఉంటే తన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది అనగా, వచ్చాడా, కనీసం కాల్ అయినా చేశాడా, కనీసం ఫోన్ ఏమైనా చేశాడా, ఎక్కడున్నాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు, కానీ ఇది మాత్రం కడుపులో బిడ్డను పెట్టుకొని ఇప్పటి వరకు ఉంటూ ఇప్పుడు బిడ్డను కంటుంది అని అనుకుంటూ అంటూ ఉండగా, గీత పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. అలా జన్మనిగా తండ్రి పాప దగ్గరవి చూస్తూ ఇట్లా ముట్టుకోబోతుంటే, వద్దు నాన్న ముట్టుకోవద్దు, గీతకి పాప పుట్టిందని మాత్రమే తెలుసు, కనీసం కూడా చూడలేదు, ఈ పాపను మనం పెంచుకోవద్దు అని చెప్పి ఒక అనాథ శరణాలయానికి తీసుకొని వెళ్ళిపోతాడు. తెలియదని పాపను తీసుకొని అనాథ శరణాలయం వెళ్తాడు. అలా వెళ్ళగా అక్కడ అనాథ శరణాలయంలో కనీసం ఫుడ్కి కూడా ఇబ్బంది పడుతూ పిల్లలకు పెట్టలేని పరిస్థితిలో అక్కడ అనాథ శరణాలయం అమ్మ ఉంటుంది. పిల్లలకు కనీసం ఇంత బుక్కెడు పెట్టలేని స్థితి అయిపోతుంది, వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. అలా ఉండగా శేఖర్ కారు తీసుకొని వెళ్తాడు. వెళ్ళి హారన్ కొట్టగానే అందరు బయటకు వస్తారు. పాపను తీసి, పాపను మీరు పెంచుకోవాలి, కానీ పాప ఎవరు ఏంటి అనేది మీరు అడగకూడదు, ఒక అనాథలా పెరగాలి పాప, అలా పెంచుకుంటానంటే పిల్లలకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. అంటే అక్కడ ఉన్న పిల్లలకు సరిగ్గా ఫుడ్ కూడా లేకుండా ఉంటారు. నువ్వు పాపను అనాథలా పెంచి కనీసం పేరు ఊరు కూడా తెలియకుండా పెంచాలి, అలా పెంచితే పిల్లల ఖర్చులు నేను చూసుకుంటానని చెప్పి పాపని ఇచ్చేసి అక్కడి నుండి తను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగా గీతకు స్పృహ వస్తుంది. స్పృహ రాగానే, నా బేబీ ఎక్కడ నానా అని అడుగుతూ ఉంటుంది. నీ బేబీ ఎందుకు నానా సైలెంట్గా ఉన్నావు, నా బేబీ ఎక్కడ అని గట్టిగా అరుస్తుంటే డాక్టర్ వాళ్ళు వచ్చి, సారీ అమ్మా, నీ బేబీ పురిట్లోనే చనిపోయింది, నీకు ఈ విషయం చెప్పడానికి మాకు బాధగా ఉంది, అర్థం చేసుకోండి అనగా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది, చాలా గట్టిగా ఏడుస్తుంది. అనాథాశ్రమంలో మాత్రం ఆ పాపకి చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా చూసుకుంటూ పాపకు నామకరణ కూడా చేస్తారు. పాప పేరు వచ్చేసి పాపకి మంచి పేరు పెట్టండి పంతులు గారు అంటారు, కానీ పాప పేరు అంజలి అని పెడతారు. అందరు పిల్లలు అంజలి అని చెప్పకూడదు, చాలా సంతోషంగా ఉంటారు. అక్కడ గీత పరిస్థితి, అమ్మ గీత, ఈ పాటికి నీకు కాన్పై ఉంటుందని, నేను ప్రేమించిన వాడు లెక్కేసుకుని ఉంటే ఒక్కసారైనా నీ దగ్గరకు ఉండేవాడు కదా, ఇక రాలేదంటే ఇక రాడేనే కదా అని వాళ్ళ అమ్మ నాన్న అందరూ చెప్తూ ఉంటారు గీతకు.
ఆ తీపి జ్ఞాపకాలపైన గీత గీసే మర్చిపో అని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్తారు. ఇంకొక అబ్బాయి ఫోటో ఇచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు పెళ్లి చేసుకోవడానికి. ఇక గీత అలా ఏడుస్తూ ఉంటుంది. అలా గీత ఏడుస్తూ ఉంటుంది. అక్కడ అంజలి ఏమో పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ అందరి పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉండగా అమ్మ అని ఒక చెట్టుకు రాసుకుంటుంది. రాసుకోగా చెట్టును చూస్తూ అమ్మ నువ్వు ఎక్కడున్నావు అమ్మా, ఎప్పుడు వస్తావు అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అనాథాశ్రమం నుంచి ఒక ఆవిడ వచ్చి మీ అమ్మ నాన్నలు వచ్చారు రండి మీకోసం అనగా నవ్వుకుంటూ సంతోషంతో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే అక్కడున్న వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో మా పాప ఎవరో చూపించండి అని అడుగుతారు. అప్పుడు ఆశ్రమం అమ్మ గీత పక్కనున్న అక్కడ తన పక్కనున్న పాపను పక్క నుండి తీసుకొని పోతుంది. అది చూసిన పాప చాలా ఏడుస్తూ నాకు అమ్మ నాన్న లేరా ఎక్కడున్నారు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏడుస్తూ ఒక చెట్టు దగ్గర ఒక రాయి పైన కూర్చుంటుంది. అలా కూర్చోగా అక్కడ అనాథాశ్రమం అమ్మ వెళ్ళి అంజలి ఏమైందమ్మా ఏంటి అంటే నాకు అమ్మ లేదా మీరే కదా నన్ను పెంచింది, నాకు అమ్మ లేదా, అమ్మ ఎక్కడుంది, నా అమ్మని చూపియరా, మీకే తెలియదా నా అమ్మ అని అనగా ఆమె కూడా అప్పుడు సడన్గా ఆమెకు అవి గుర్తుకొస్తాయి. ఆ పాప గురించి ఎవరికి చెప్పొద్దు, అనాథలా పెరగాలనేది మాట గుర్తుకొచ్చి అంజలిని గుండెల కత్తి చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ. అలా ఏడుస్తూ ఉండగా ఇక ఇక్కడ చూసినట్టయితే గీత చాలా బాధపడుతూ మరో పెళ్లి చేసుకొని గీత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని పెద్ద పాపులారిటీతో పేరుతో ఉంటుంది. అలా అంజలి మాత్రము అనాథాశ్రమంలో అనాథల పెరుగుతూ పిల్లలతో అందరితో సంతోషంగా ఉంటుంది. అందులో ఒక పాప ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందని అడగా అమ్మ గుర్తొచ్చిందట అనగా పాపను గుండెలకు అతుక్కొని 20 సంవత్సరాల నుంచి నేనే అమ్మ గురించి తెలుసుకోలేకపోతున్నా అమ్మ, ఇప్పుడు నేనేం తెలుసుకుంటావని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండగా ఆశ్రమం కావాల్సిన అవసరాలు పనులు ప్రతి ఒక్కటి బట్టలు తీసుకోవడం ప్రతి ఒక్కటి అంజలినే చూసుకుంటూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మ అంటుంది ఆశ్రమం అమ్మ, నేను పోయినాక ఎవరు చూసుకుంటారా ఆశ్రమంలో అని అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఆ బాధ లేదు, నా తర్వాత నువ్వు చూసుకుంటావనే నమ్మకం నాకు వచ్చింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనగా ఇలా అంటుంటేనే గుండగాళ్ళు రౌడీలు వస్తారు. గట్టిగా అరుస్తూ వస్తారు. ఏంది ఎవరు మీరు ఎందుకు వచ్చారంటే ఆశ్రమం నువ్వు కాల్ చేయాలి వెంటనే అంటే ఆశ్రమం మేము ఎందుకు కాల్ చేస్తాం, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము, ఆశ్రమం కాల్ చేయమని అంటుంది అనాథాశ్రమం అమ్మ. లేదు మీరు కాల్ చేయాలి, ఈ ఆశ్రమము మీకు పుణ్యానికి ఉండమని ఇచ్చారు కానీ మీకు రాసి ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఈ ఆశ్రమం అమ్మినాము, గీత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆమెకు మేడంకి ఆశ్రమం అమ్మేసినాము, మీరు వెంటనే కాల్ చేయాలని గట్టిగా రౌడీలు గొడవ పెట్టుకుంటుంటే అంజలి వచ్చి మేము కాల్ చేయము, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, అసలు మేము కాల్ చేయము, మీరు ఎందుకు కాల్ చేయమంటారు, 30 మందిని వేసుకొని ఎక్కడికి పోతాం, అసలు ఆశ్రమం కాల్ చేయమంటే కాల్ చేయమని గుండగాలతో పాటు ఈమె కూడా తిడుతూ ఉంటుంది. అప్పుడు అమ్మ అంటుంది ఆగమ్మ అంజలి ఆగు మాట్లాడతాని అనగా గుండగాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు అక్కడ నుండి. అప్పుడు అంజలి అంటుంది నేను ఈ 30 మంది పిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్తామమ్మ, మనం ఆశ్రమం వదిలిపెట్టి 30 ఏళ్ళ నుంచి ఉన్న ఆశ్రమం వదిలిపెట్టి ఎక్కడికని వెళ్ళిపోతాము అని ఏడుస్తూ ఆశ్రమంలో నేను ఎక్కడికి వెళ్ళనివ్వను, ఇళ్ళకి వెళ్ళి మనం కాల్ చేసేది లేదని గట్టిగా అంటుంది. ఇది ఇలా ఉండగా గీత వాళ్ళ ఇంట్లో గీతకు ఒక పాప 2 బాబులు పుడతారు. ఫస్ట్ పాపకి ఏదో లెక్కల్లో డౌట్ వస్తుంటే ఏమైందమ్మా అనగా నాకు ఇది డౌట్ ఉందమ్మా అంటే ప్రాబ్లమ్ సపరేట్ చేయమ్మా అప్పుడు నీకు అర్థమవుతుంది అనగా ప్రాబ్లం క్లియర్ చేసుకుంటుంది బాబు వాళ్ళ పాప. గీత కోసం వాళ్ళ హస్బెండ్ ఎంతో ప్రేమతో వంట చేసి పెడతాడు. ఏంటి సార్ మీకు మీటింగ్స్ ఉన్నాయి కదా అంటే నా భార్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నా గీత కంటే, నా గీత అన్నిట్లలో నంబర్ 1గా ఉంది, నా గీత కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని వాళ్ళ హస్బెండ్ గీతను పొగుడుతూ ఉంటాడు. అలా పొగుడుతూ ఉండగానే గీత వస్తే నేను నీకోసం పొంగలి చేశాను గీత తిను టేస్ట్ చేయని ఇస్తాడు. అప్పుడు టేస్ట్ చేసి గీత చాలా బాగుందండి అనగానే థ్యాంక్ యూ హ్యాపీ చాలా సంతోషంగా ఉందని ఎగిరి గంతులేస్తాడు గీత హస్బెండ్. అలా వేస్తుంటే ఇంతలో వాళ్ళ బాబు వస్తాడు. ఏంట్రా ఎటు వెళ్తున్నావు, జుట్టు దూసుకోలేదంటే దూసుకున్నామ్మా ఇది ఫంకీ స్టైల్ ఇలానే ఉంటుంది అంటాడు. అదంతా కుదరదు
అదంతా కుదరదు అని తన జుట్టును సరి చేస్తుంది. ఇంతలోనే పెద్ద కూతురు వస్తుంది. హాయ్ మమ్మీ, నా డ్రెస్ ఎలా ఉందంటే డ్రెస్ కలర్ బాగుంది. ఏంటి మమ్మీ 25,000 డ్రెస్సు బాగలేదా? 25,000 మమ్మీ అంటే డ్రెస్ బాగుంది, డ్రెస్ కలర్ బాగుంది, కాకుంటే సంస్కారం కూడా ఉండాలి, ముఖాల పైకి డ్రెస్ ఉండకూడదని గీతలు పెడుతుంది గీత. ఈ మమ్మీ మమ్మల్ని ఎప్పుడు గెలవనియదు, ఎందులో సరగనియదు అనుకుంటూ కులుక్కుంటే పిల్లలు వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ళ మేనేజర్ కాల్ చేసి, మేడం మనం గీత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అది రిజిస్ట్రేషన్ ఓకే అయింది, కాకుండా ఒక చిన్న రిస్క్ ఉంది మేడం అంటాడు. ఏంటి ఆ రిస్క్ అంటే ఆ ప్లేస్లో అనాథాశ్రమం 30 ఏళ్ళ నుంచి ఉంటుంది, వాళ్ళు కాల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుర్రంటే, ఆ కాల్ చేయడం ఎందుకు, కాల్ చేస్తే మనం వేరే షెల్టర్ ఇద్దాంలే అని గీత అంటుంది. లేదు మేడం, మన టైం వరకు, మన పూజ టైం వరకు మనం ఎలాగైనా కాల్ చేపిస్తాము, అదంతా టెన్షన్ ఏం లేదు అని అంటుంది. అనగా సరే ఎలాగైనా కాల్ చేపించేయండి, నేను అనుకున్నది జరగాలి, గీత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే అలానే ఉంటుంది, అనుకున్నట్టే జరగాలని గీత అంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.